కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని చుట్టూ రాజకీయాలు అలుముకుంటున్నాయి. ముఖ్యంగా నిన్న టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి దగ్గర ఒక విగ్రహం పడి ఉంది. విష్ణుమూర్తి విగ్రహం అది. ఆ విష్ణుమూర్తి విగ్రహం మీద మలమూత్రాలు, మద్యం బాటిళ్లు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ అక్కడ వాస్తవంగా చూస్తే అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, శనీశ్వరుడికి సంబంధించిన విగ్రహం అని చెప్పి కూడా చెప్తున్నారు. అసలు ఈ విషయాలన్నీ తెలియాలంటే ఒక స్థపతిని తీసుకువచ్చి ఆ విగ్రహం ఎవరిది, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం చేశారు అని చెప్పి కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ టీటీడీకి సంబంధించి ఆయన కూడా గతంలో చైర్మన్గా చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించి అప్పుడెట్లా ఉంది, ఇప్పుడెట్లా ఉంది అనే విషయాల గురించి చర్చించుకుంటే బాగుండేది. కానీ ఆయన ప్రతిసారి గోవులకి సంబంధించి కానీ ఇలా ఏదో ఒక అలిగేషన్ స్వామివారి చుట్టూ రాజకీయాలను తీసుకురావడం. ఎవరైనా అసలు స్వామివారి విగ్రహాన్ని అలా చేస్తారా, అక్కడ పడేస్తారా? నిజంగా చూసుకుంటే కనుక ఎంతో అదృష్టం ఉంటే తప్పితే మనం వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేం. ఇప్పటికీ చాలామంది తిరుపతి వెళ్ళడానికి చాలాసార్లు అనుకుంటారు. కానీ స్వామివారి అనుగ్రహం మన మీద ఉంటేనే ఆ స్వామిని దర్శించుకునే అదృష్టం ఉంటుంది. అవేమీ లేకుండా ఆయన గతంలో 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేశారు. ఎన్నో విషయాలు ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఎలిగేషన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దేవుడికి సంబంధించి కూడా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న టీటీడీ బోర్డు కూడా చాలా సీరియస్గా స్పందించడం జరిగింది. ఎవరైనా సరే అసత్య ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తాము అని చెప్పడం కాదు, మాటల్లో చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక దేవుణ్ణి కూడా వివాదాల్లోకి లాగడం ఎంతవరకు సబబు?